అంటే ఏపీలో మరో కీలకమైన అంశం ఏంటంటే మ్యూటేషన్ సంబంధించి వారసత్వానికి సంబంధించి దాని గురించి కూడా కొత్తగా జియో విడుదల చేసింది. అసలు ఈ క్రమంలో వారసత్వానికి సంబంధించి ఇప్పటివరకు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అంటే ఎవరైనా చనిపోతే మళ్ళీ వాళ్ళ పేరు మీద మారని చాలా పేపర్లు ఇప్పటికీ అట్లనే పెండింగ్లో ఉన్నాయి. సో దానికి సంబంధించి జియోలో ఏముంది, ఏం జరుగుతుంది? ఇది కూడా మరొక కీలకమైన సమస్యకి ఆంధ్రప్రదేశ్ ఒక వినూత్నమైన పరిష్కారం దిశగా అడుగులు వేసింది. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా పట్టాదారు చనిపోయిన తర్వాత వారసుల పేరు రికార్డులకు ఎక్కించి వారసులకు పాస్బుక్ ఇవ్వడానికి చాలా కాలయాపన పడుతుంది. మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఏర్పడే ముందు పరిస్థితి చూస్తే 71 చట్ట ప్రకారము పట్టాదారు చనిపోతే వారసులు దరఖాస్తు పెట్టుకోవాలి, విచారణ చేయాలి. అదంతా అయిపోయిన తర్వాత రికార్డుకి ఎక్కించి పాస్బుక్ రావాలంటే ఒక్కొక్కసారి ఏండ్ల తరబడి పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతదాకెందుకు 2017లో భూ రికార్డుల ప్రక్షాళన చేస్తున్నప్పుడు చాలా గ్రామాలలో వందల మంది చనిపోయిన వ్యక్తుల పేర్లు పట్టదారులుగా రికార్డులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కూడా చనిపోయిన వ్యక్తులు పట్టదారులు ఉన్న సందర్భాలు బోల్డ్ ఉంటాయి. ఎందుకంటే పట్టా మార్పిడికి చాలా సమయం పడుతుంది కాబట్టి. ఇప్పుడు తెలంగాణలో ప్రక్రియ ఏంటి? ఒకవేళ పట్టదారు చనిపోతే కనుక వారసులందరూ జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని భూభారతిలో దరఖాస్తు పెట్టుకొని అప్పుడు తహసీల్దారు నోటీసులు ఇచ్చి విచారణ చేసి అందరూ ఒప్పుకుంటే రికార్డులు మారుస్తారు. ఈ ప్రక్రియకి ఇప్పటికి కూడా భూభారతి వచ్చిన తర్వాత కూడా కొంత సమయం పడుతుంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమవుతుంది, అక్కడ కూడా విచారణ చేయాలి, వారసులందరూ రావాలి, ఒప్పుకోవాలి, అప్పుడు మాత్రమే చేయాలి. దీనివల్ల 2 నష్టాలు జరుగుతున్నాయి ఈ ప్రక్రియ చేయటం వల్ల. ఒక నష్టం ఏంటంటే కాలయాపన జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఎవరికి మనం భూములు ఇవ్వట్లే కదా. పట్టాదారు చనిపోయాడు, ఆయన పిల్లల పేరు మీద, ఆయన వారసుల పేరు మీద పట్టా మార్పిడి జరగాలి. అది రొటీన్గా వెంటనే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంత సులభంగానే కార్యక్రమం ఉండాలి అది, అన్లెస్ వాళ్ళలో ఏమైనా వివాదం ఉంటే తప్ప. ఇది చేయటం వల్ల లేట్ అవుతుంది ఒకటైతే. రెండోది, ప్రభుత్వానికి ఆదాయం కూడా ఏమి రాదంటే ఇప్పుడు మ్యూటేషన్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అన్న 2,500 రూపాయల మ్యూటేషన్ ఫీజు ఉంది, కానీ ఏపీలో మ్యూటేషన్ ఫీజు ఏమీ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో ఏ నిర్ణయం తీసుకుందంటే, మీరు సేల్ డీడ్ ఎట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈ పట్టదారు చనిపోయాక వారసులు కూడా పోయి రిజిస్ట్రేషన్ చేసుకునే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. దానివల్ల ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ కాగానే ఎట్లాగో మ్యూటేషన్ జరిగిపోతుంది. మీరు ఎట్లాగో మ్యూటేషన్ పోయినప్పుడన్నా అందరూ కలిసిపోతే తప్ప మ్యూటేషన్ కాదు. అదేదో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే డాక్యుమెంట్ని, మ్యూటేషన్ ప్రక్రియ సులభం అవుతుంది, ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది. రెండోది, ఈ మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పటమే కాకుండా ఫీజు చాలా నామినల్ పెట్టారు. భూమి విలువ 10 లక్షల వరకు, 10 లక్షల లోపల ఉన్న వాటన్నిటికీ 100 రూపాయలు ఫీజు. 10 లక్షల విలువ దాటిన భూమి అయితే 1000 రూపాయలు ఫీజు. అది చాలా తక్కువ. ఇప్పుడు తెలంగాణలో మ్యూటేషన్ ఫీజే ఇక్కడ 2,500 తీసుకుంటున్న సందర్భంగా ఇప్పుడు అది కూడా రిజిస్ట్రేషన్ ఎక్కడ చేస్తే ఎవరైనా ఎంత చిన్న వాళ్ళైనా వ్యవసాయ భూమి కనుక వారసత్వంగా రాగానే వారసులందరూ పోయి సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని 100 రూపాయలు ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే మీ చేతికి ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వస్తుంది, ఒక భరోసా కలుగుతుంది. రిజిస్ట్రేషన్ కాగానే దాని ఆర్ఓఆర్కి లింక్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మ్యూటేషన్ కూడా జరిగిపోయి తక్కువ సమయంలో ఆర్ఓఆర్లో ఎంట్రీ అయ్యి పాస్బుక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మంచి ప్రక్రియ. ఇప్పుడు ఈ మధ్యలో ఇది కూడా మొన్ననే ప్రభుత్వం జియో జారీ చేసింది కాబట్టి ప్రతిరోజు 1-2 మ్యూటేషన్లు మండల కార్యాలయంలో జరుగుతూనే ఉంటాయి. పట్టదారు చనిపోయి వారసుల పేరు మీద మార్చే ప్రక్రియ ప్రతి తహసీల్ కార్యాలయంలో రోజుకు 1 జరుగుతుంది. వాళ్ళందరికీ దీనివల్ల అంటే అది బెస్టా సార్, ఇది బెస్టా, అంత ఏది సింప్లిఫై? ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది మంచిది. ఎందుకంటే మిగతా అన్నిట్లు ఇప్పుడు మ్యూటేషన్ ప్రక్రియలో ఏం జరుగుతుంది, ఇంతకు మునుపు మ్యూటేషన్ ప్రక్రియ ఏమో ఒక్క వారసుడిపై దరఖాస్తు పెట్టుకున్నా విచారణ చేసి మార్చే అధికారం ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇప్పుడు తెలంగాణ భూభారతి చట్టం తీసుకున్న పట్టాదారు చనిపోతే వారసులందరూ కలిసి కాగితం రాసుకొని ఒక జాయింట్ అగ్రిమెంట్ రాసుకొని ఈ అగ్రిమెంట్ కాగితాన్ని తహసీల్దార్ దగ్గరికి తీసుకెళ్ళి భూభారతిలో అప్లై చేసుకుని అందరూ ఒప్పుకుంటే జరుగుతుంది కదా. ఇది అంతే కదా. ఇది అందరూ ఒప్పుకుంటే ఆ కాగితం మీద ఒక డాక్యుమెంట్ రాసుకొని ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగిపోతే కరప్షన్కి దారి లేకుండా, ఇంకే వేరే రకమైన ఇబ్బందులకు దారి లేకుండా, కాలయాపన జరగకుండా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీ చేతిలో వెంటనే ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వస్తుంది. రిజిస్ట్రేషనే జరిగింది కాబట్టి ఆ డాక్యుమెంట్ వెంటనే ఆర్ఓఆర్కి లింక్ ఉంటుంది కాబట్టి మ్యూటేషన్ జరిగిపోతుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఎంత లేదన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏటా ఒక 10-12 కోట్ల రూపాయల ఆదాయము దీనివల్ల వస్తుంది. సో ఇటు ఒక పక్కన ఆదాయం వస్తుంది, ఇంకో పక్కన రైతులకు కూడా కొంత ఇది సులభతరమైన ప్రక్రియ అవుతుంది.